హలో అందరికీ, ఇదైతే నా జర్నీ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట, పార్ట్ 2. సో ఈవినింగ్ అయ్యేటప్పటికి ట్విస్ట్ ఆఫ్ అవర్ జర్నీ ఏంటంటే టీసీ వచ్చేసి ఇంకా మీ స్టేషన్లో అయితే స్టాపేజ్ లేదమ్మా, రూట్ డైవర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే గత 4 రోజుల నుండి చాలా ఎక్కువ హెవీ రెయిన్ఫాల్ అవుతుందని చెప్పారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే, ఈ స్టాప్ తర్వాత నెక్స్ట్ ఒక 15 km తర్వాత ఒక స్టాప్ వస్తుంది. సో మీరు అక్కడ డ్రాప్ అయిపోండి అండ్ మీకేం ప్రాబ్లం లేదు, రైల్వేస్ మీకోసం బస్సెస్ అరేంజ్ చేసి మీ ప్లేసెస్లో సేఫ్గా దింపేస్తాయని చెప్పారు. బట్ మేము వెళ్ళాల్సిన స్టేషన్ నుండి ఇంకా మేము లోపలికి వెళ్ళాలన్నమాట క్వార్టర్స్ కోసం. సో అక్కడ వదిలేసిన బస్సెస్ అక్కడ దింపేసినా మేము ఇంకా చాలా స్ట్రగుల్ అవ్వాలి. మా దగ్గర 11 to 12 లగేజెస్ ఉన్నాయి. సో ఏం చేయాలో అర్థం కాలేదండి. అసలు చుట్టుపక్కల ఎవ్వరూ లేరు, చాలా భయపడిపోయాం. బట్ సరేలే, ఇంకా మనసులో దేవుడిని తలుచుకుని ఎలా జరిగితే అలా జరుగుతుందని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడితే ఇంకా ఆర్మీ అని చెప్పి, ప్రెగ్నెన్సీ అని చెప్తే ఇంకా వాళ్ళైతే ఒక్కగానొక్క ఆటో ఉంది అక్కడ, వాళ్ళు అరేంజ్ చేశారు. సో ఇంకా ఆటోలో అయితే స్టార్ట్ అయిపోయాం. కానీ చాలా భయం వేసిందండి. బస్సులో వెళ్ళిపోవచ్చు కానీ మోర్ దెన్ 1 hour జర్నీ ప్రెగ్నెన్సీ మూమెంట్లో నేనైతే అంత రిస్క్ తీసుకోవాలనుకోలేదు. ఇంకా ఆటో హైర్ చేసుకున్నాం. ఇంకా అక్కడ నుండి మా హస్బెండ్ అయితే భయపడుతూనే ఉన్నారు, ఆయన డ్యూటీలో ఉండిపోవడం వల్ల రాలేకపోయారు. నేనైతే లైవ్ లొకేషన్ షేర్ చేస్తూనే ఉన్నా అండి. లైఫ్లో ఒక మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అయిపోతుంది మాకు ఈ పోస్టింగ్ అయితే. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్